చాలా ముందుకు పోతే ఆ మేరకు తెలంగాణ రాష్ట్రం కూడా ఆర్థికంగా లాభపడుతుంది, తెలంగాణ ప్రజలు కూడా లాభపడతారు, తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఆదాయం జరుగుతుంది. రైట్ సార్, మరి కాసేపట్లో మాట్లాడతాను సార్ మీతో. మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఉన్నారు ఫోన్ల ద్వారా అందుబాటులో, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్, మీకు తనలున్న పాపిరెడ్డి గారికి ప్రేక్షకులకు నమస్కారం సార్. ఎస్ అక్షర్ సత్యం గారు, గ్లోబల్ సమ్మిట్ అయితే రేవంత్ సర్కారు అభివృద్ధి లక్ష్యంగా దూసుకుపోతుంది అన్నట్టుగా తెలుస్తుంది. దీనిలో 8-9 తేదీల్లో డిసెంబర్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరుగుతుంది. దీనికి ప్రధాని మోడీ గారిని ఆహ్వానించబోతున్నారు. సమస్త రాష్ట్రాల నుంచి కూడా ముఖ్యమంత్రుల్ని ఆహ్వానించబోతున్నారు. వాళ్ళ మంత్రులందరూ కూడా కొంతమంది ముఖ్యమంత్రులను ఆహ్వానించబోతున్నారు. ఇది ఒక రకంగా మన తెలంగాణకు శుభసూచకంగా చూడాలంటారా, ఏమంటారు? సార్ మొట్టమొదటిగా రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారిని పిలవడం ఆహ్వానించదగ్గ అంశం అండి. తెలంగాణ అంటే కాంగ్రెస్ పార్టీ సొంత ఆస్తి కాదు, అలాగే కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ సొంత ఆస్తి కాదండి. పిలవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారికి ఉంది, రావాల్సిన బాధ్యత మోడీ గారికి ఉందండి రాష్ట్రం దృష్టిలో ఆలోచిస్తే. అట్లాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పెట్టుబడుల సమ్మిట్, గ్లోబల్ సమ్మిట్, ఇన్వెస్టర్ సమ్మిట్ నిర్వహించడం ఆహ్వానించే అంశం. ఎందుకంటే తెలంగాణ కానీ హైదరాబాద్, ముఖ్యంగా హైదరాబాదు ప్రపంచ గుర్తింపు పొందిన నగరం. అన్నింటికి కూడా అనువైన వాతావరణం, ఒక చిప్ డిజైనింగ్ కానీ, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ వాటికి కూడా అనువైన వాతావరణం. ఎందుకంటే ఒక తేమ శాతం తక్కువ ఉంటుంది, అట్లాగే ఒక స్కిల్స్ అవైలబిలిటీ కానీ, రోడ్ కనెక్టివిటీ కానీ, రైల్ కనెక్టివిటీ కానీ, ఎయిర్ కనెక్టివిటీ కానీ ఉన్న నగరం హైదరాబాద్. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన నగరం ఇది. ఒక గోర్గావ్ కానీ, లేదా ఒక బెంగళూరు కానీ, లేదా ఒక నోయిడా కానీ అన్నిటికంటే కూడా ముందుగా అభివృద్ధి చెందిన, అంటే సాఫ్ట్వేర్ పరంగా అభివృద్ధి చెందిన నగరం హైదరాబాద్. అలాగే ఎంతో చరిత్ర ఉన్న నగరం అండి. అటువంటి నగరంలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం, అలాగే ఎన్నో మల్టీనేషనల్ ప్రపంచంలోనే టాప్ 10 కంపెనీస్ అన్ని కూడా కొన్ని వేల మందికి ఉపాధి కల్పించడానికి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన కంపెనీస్ ఉన్న నగరం అండి హైదరాబాద్. అటువంటి నగరంలో పెట్టుబడి పెట్టడానికి చాలా కంపెనీలు ఇంట్రెస్ట్ చూపుతాయి. అటువంటి వాళ్ళకి ఒక అనువైన అట్మాస్ఫియర్ ని కల్పిస్తున్నాము. ఇదిగో మా రాష్ట్రంలో ఇవి ఉన్నాయి, ఇంకా అడిషనల్ గా కల్పిస్తాము, మీరు వచ్చి పెట్టుబడి పెట్టండి, ఇటువంటి వాతావరణం ఉంది మీకు ఫార్మల్స్ లో కానీ, లేదా మీకు సెక్యూరిటీ వైజ్ కానీ, మీకు కల్చరల్ గా కానీ అన్నిటికీ భద్రత ఉంటుందని ఒక హామీని కల్పించడానికి ఉపయోగపడుతుంది ఇటువంటి గ్లోబల్ సమ్మిట్. దాన్ని ఆహ్వానిస్తున్నాను. ఖచ్చితంగా ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, అలాగే యావత్ తెలుగు ప్రజలకు కూడా గర్వించదగ్గ విషయం సార్ ఇక్కడ. రైట్ అయితే చెప్పండి, ఏ రాష్ట్రంలో అయినా ఇప్పుడు మన సౌత్ ఇండియాలో చూసుకుంటే కేరళ కానీ, త్రివేంద్రం కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ, హైదరాబాద్ చూసుకుంటే బెంగళూరు, హైదరాబాదు రెండు పోటీపడి డెవలప్ అవుతున్నాయి కానీ, సాఫ్ట్వేర్ ఇష్యూలా కానీ, లేదా మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ కానీ, లేదా హార్డ్వేర్ డెవలప్మెంట్ కానీ. మీకు చెన్నైలో రాలేదండి. మీకు ఎప్పుడు ఈ 10-15 సంవత్సరాల వరకు కూడా చెన్నై పోటీ పడలేదు. ఎందుకంటే అక్కడ కల్చరల్ ఫీల్డ్ కానీ, లేదా అట్మాస్ఫియర్ కానీ, లేదా ప్రభుత్వాల యొక్క యాటిట్యూడ్ కానీ డిఫరెంట్గా ఉండదు. ఎప్పుడూ ఒక ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టడం వల్ల కానీ కొన్ని కంపెనీలు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపలే. ఒక కారణం చెప్పిన అదే కారణం అంటాలే. కానీ తెలంగాణ, కర్ణాటకలో ఏంటంటే అది లేదు కాబట్టి అన్ని కంపెనీస్ వచ్చినాయి. ఇప్పుడు ఇటీవల కర్ణాటకలో కూడా ఉద్యమం లేదు, కన్నడ పేరులో ఉండాలి, ఈ ఎంప్లాయీస్ అందరూ కన్నడ మాట్లాడాలి అన్న ఉద్యమం రావడంతో ఇప్పుడు కొత్తగా వచ్చే కంపెనీలు కూడా భయపడుతున్నాయి. ఒక 2 కంపెనీలు కూడా వెళ్ళిపోతున్నట్టు వెళ్ళిపోయినట్టు వార్తలు విన్నాం. అటువంటి వాతావరణం తెలంగాణలో కానీ, హైదరాబాద్ లో కానీ, లేదా ఎక్కడైనా సరే అటువంటి వాతావరణం రాకుండా చూసుకోవాలి. ఎవరైనా కంపెనీ పెట్టారంటే వాళ్ళు దేశంలో కానీ, లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్కిల్ సెట్ అంతా కూడా తీసుకొచ్చి తన కంపెనీలో పెట్టుకుంటే వాళ్ళ వల్ల ఒక 5 lakhs శాలరీ ఇస్తే 10 lakhs వాళ్ళ నుంచి అవుట్పుట్ తీసుకురావడానికి ట్రై చేస్తారు. అట్లా కాదు, మా తెలంగాణ వాళ్ళని తీసుకోవాలి, లేదా మా వాళ్ళని తీసుకోవాలి, మా భాష మాట్లాడాలనే వాతావరణం అది ఉందని అంతలో అటువంటి వాతావరణం కల్పించకూడదండి. ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ అంటే ప్రపంచంలో ఉన్న పెట్టుబడిదారులంతా మా రాష్ట్రానికి రండి, మేము ఇచ్చే సౌకర్యాలు చూసుకుని మా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టి మీరు డెవలప్ అవ్వండి, మేము డెవలప్ అవుతామని దాన్ని ఆహ్వానించదగ్గ పరిణామం. కానీ మరొక పక్కన తెలంగాణలో జరుగుతున్నది ఏంటి? మా సినిమాలు ఆడనివ్వం, మా రాష్ట్రంలో మా తెలంగాణలో అడుగు పెట్టనివ్వం, మా తెలంగాణలో ఆస్తుల్ని మీరు అమ్ముకుని వెళ్ళిపోండి. అంటే మీరు ఏం సందేశం ఇస్తున్నారు? ఒక పక్కనమో ప్రపంచాన్ని అంతా ఆహ్వానిస్తున్నారు, ఇంకో పక్కనమో మేము సినిమాలు ఆడనివ్వం, మేము ఈ హాస్టల్ ఉండడానికి కుదరదు, మీరు మా రాష్ట్రంలో అడుగు పెట్టడానికి కుదరదు, ప్రభుత్వాలు భయపెడుతుంటే
ఇప్పుడు ఎవరో ప్రతిపక్షంలో ఉన్నాడంటే అధికారంలో రావడం కోసం అన్నాడు అనుకోవచ్చు. మీరు ఇస్తున్న సందేశం ఏంటి? మీరు ఇస్తున్న సందేశం రెండు క్వైట్ ఆపోజిట్ అవుతుంది లేదండి. మీరు ఓ పక్కనమ్మో ఇప్పుడు మీరు బెదిరిస్తుంటే మా మాట విన్నామోళ్ళే మా రాష్ట్రంలో ఉంచుకుంటాము, మా మాట వినకపోతే లేదు మమ్మల్ని ఎవరినన్నా ఎగతాలు విమర్శిస్తున్నారని మాకు ఫీలింగ్ కలిగింది, మమ్మల్ని బెదిరిస్తాం, మేము బయటికి తరిమేస్తామంటే రేపు పొద్దున్న ఎవడొస్తాడు చెప్పండి? దీని ఇంపాక్ట్ ఇమ్మీడియట్గా ఉండకపోవచ్చు, కానీ కొన్ని సంవత్సరాల్లో స్లోగా మైనస్ పడుతుంది. ఇప్పుడు 2011 ఆ టైంలో 2001, 2004 నుంచి కూడా కాంగ్రెస్ నాయకులు ఇదే పని చేశారు. ఒక తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టి కేసీఆర్ చేతులు అధికారాన్ని పెట్టారు. ఇప్పుడు ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ డెవలప్ అవుతుంది, ఏదో రావడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వీళ్ళ కాంగ్రెస్ పార్టీని కూడా లేకుండా చేద్దామనా? మీరు అక్కడ తెలంగాణ ఆపేస్తే ఇక్కడ కాంగ్రెస్ ఆపేస్తే మీరేమో కేసీఆర్ గారు ఎవరు రాకూడదని ఉద్యమాలు చేశారు ఆయన. కానీ ఆయన పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్ అని పెట్టి దేశం అన్ని చోట్ల నేను పార్టీ పెట్టుకుంటాను, పోటీ చేస్తాను, నేను ప్రధానమంత్రిని అవుతానని. అంటే కేసీఆర్ గారు స్టేట్ లోకి ఎవరు రాకూడదు, కానీ కేసీఆర్ మాత్రం దేశం అంతా పోటీ చేయొచ్చు. కానీ కేసీఆర్ గారు స్టేట్ లో తెలంగాణలో ఏ పార్టీ రాకూడదు, ఎవరు పోటీ చేయకూడదు, ఆయన మాత్రం దేశం అంతా చేయొచ్చు. అలాగే రేవంత్ రెడ్డి గారి పార్టీ లేదా కాంగ్రెస్ నాయకుల పార్టీ జాతీయ పార్టీ, ఒకటి ప్రాంతీయ పార్టీ కాదు. రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, లేదా కాంగ్రెస్ మల్లికార్జున ఖర్గే గారు కానీ దేశం అంతా తిరగవచ్చు, దేశం అంతా పోటీ చేయొచ్చు. కానీ తెలంగాణలోకి ఎవరు రాకూడదు, తెలంగాణని ఎవరు అనకూడదు. ఈ రాహుల్ గాంధీ గారు కానీ, మల్లికార్జున ఖర్గే కానీ, కాంగ్రెస్ నాయకులందరూ దేశంలో నాయకులందరూ విమర్శించవచ్చు, కానీ తెలంగాణ వాళ్ళు మాత్రం ఎవరు అక్షర్ సత్యం గారు ఎవరన్నారు అలా పోటీ చేయకూడదని? కాంగ్రెస్ నాయకులు ఎక్కడన్నా అన్నారా? ఎక్కడ అనలేదు కదా. సార్ మీ వాదం ఏంటి సార్? మీ సినిమాలు ఆడినాము, మిమ్మల్ని మా స్టేట్ లోకి రానివ్వం, మిమ్మల్ని అడ్డుకుంటామంటే అది ఏంటది? ఏం నియంతృత్వం అనిపించుకోవట్లేదు సార్? పద్ధతేనా? అంటే గ్లోబల్ సర్వీస్ జరుగుతుందా? ఎటువంటి వాతావరణం కల్పించాలి మీరు? నేను ఒక కాంగ్రెస్ వాదిగా చెప్తున్నా, నేను కాంగ్రెస్ పార్టీ నేను అసలు ఒక జర్నలిస్ట్ గా చెప్పకూడదు, నాకు ఒక కుటుంబం ఉంటది కాబట్టి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీ ఎలక్షన్ లో 2 నెగ్గినాయండి. రాష్ట్రం మొత్తం మీద ఒకటి రఘువీరారెడ్డి గారి కాన్స్టిట్యూన్సీ లో, 2 మా అన్నయ్య నెగ్గాడు. ఒక కాంగ్రెస్ అభిమానిగా చెప్పిన రాకరాక తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు. కానీ మీరున్న ఈ అజ్ఞానపు మాటలతోటి ఒక్కొక్కరు కొట్టుకోవడంతో మీరు ఆధిపత్య పోరాటంలో కేసీఆర్ కి ఇచ్చారు. మళ్ళీ కేసీఆర్ నుంచి మీరు అధికారం తీసుకోవడానికి 10 సంవత్సరాలు పెట్టింది. ప్రజలందరికీ అధికారం ఇచ్చింది సినిమాలు ఆఫ్ చేయడానిక? సినిమాలు ఆపడానికి అధికారం ఎందుకంటే 10 మంది కుర్రలు వస్తే థియేటర్ మీద దాడి చేస్తే సినిమా ఆగిపోతుంది. ఏం మాట్లాడుతున్నారండి? ఒక బాధ్యత గల మంత్రులుగా అటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడం పద్ధతేనా అని ఖండించే విధానం లేదా కాంగ్రెస్ పార్టీలో? ఇప్పుడు మీరు తెలంగాణ వాదాన్ని ఎంత రెచ్చగొట్టది టీఆర్ఎస్ కు ఉపయోగపడుతుంది కానీ కాంగ్రెస్ కు ఉపయోగపడదు. మీరు మంత్రులుగా ఉండి, ముఖ్యమంత్రిగా ఉండి, మంత్రులుగా ఉండి, ఎమ్మెల్యేలుగా ఉండి కేసీఆర్ గెలిపించడానిక? ఇప్పుడు ఒకటండి, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరుపుతున్నాం అంటే అందరు